మేడిగడ్డ ప్రాజెక్ట్ కాలుష్య ప్రాజెక్టే దాంతో ఏదైతుందో మొత్తం యావత్ తెలంగాణ ప్రాంతం ఇలా మీకు కేవలం సాగునీటి రంగం అనే కాకుండా సాగునీటి రంగంతో పాటుగా త్రాగునీటికి సంబంధించే కానీ పారిశ్రామిక అవసరాలే కానీ హైదరాబాద్ త్రాగునీటి అవసరాలే కానీ అన్నింటినీ మనం తీర్చుకోగలిగే విధంగా ఏదైతుందో వీళ్ళ కాలుష్య ప్రాజెక్ట్ నిర్మాణానికి చేపట్టబడి వీళ్ళ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రాజెక్ట్ కాలుష్య ప్రాజెక్ట్ వీళ్ళు కేవలం సెంట్రల్ వాటర్ కమిషన్తోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందినటువంటి ఒక ప్రాజెక్ట్ కాలుష్య ప్రాజెక్ట్ అని చెప్పండి. అటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో ఇలా ప్రకృతి వైపరీత్యమా కారణం ఏదైనా కానీ 2 పిఎస్ కుంగిపోయినాయి. 30 మాసాలు గడుస్తున్నది. 30 మాసాలు గడుస్తున్నదా ఇంతవరకు ఏదైతే కుంగిపోయినటువంటి ఒక పియర్స్ను మరమ్మతు చేయలేనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం వీళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాయి. కేవలం కుంగిపోయినటువంటి ఒక పియర్స్ను మరమ్మతు చేపట్టలేకపోయినటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాయి. దానికి తోడేదైతుందో ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగం తుమ్మడి ఏటి వద్ద ఏదైతే మనం వినియోగించుకునే అవకాశం ఉన్నటువంటి నీటిని వినియోగించుకోవడానికి ఏదైతుందో 148 మీటర్ లెవెల్తోని బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. వీళ్ళు 30 మాసాలు గడిస్తే కనీసం డిజైన్స్ రూపొందించలేదు. 30 మాసాలు గడిస్తే కనీసం డిజైన్స్ రూపొందించలేదని చెప్పి అంటున్నాయి. వీళ్ళు కాలయాపన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతున్నదో మేము మహారాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ అడిగితే మాకు ఇస్తలేడు అంటే అసలు బహుశా దేశంలో కాదు ప్రపంచంలోనే ఇంత అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని చెప్పంటే నేనైతే ఊహించానని చెప్పంటున్నాను. దేశంలోనే కాదు ప్రపంచంలో చెప్పంటున్నాను. ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి నాయకుడు ఇంత అసమర్థత గల నాయకుడు ఎక్కడ కలిగి ఉంటాడని చెప్పాలంటే మనం ఊహించలేమని చెప్పంటున్నా. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఒక ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒక అంశంపై మాట్లాడటానికి సమయం పొందలేకపోతుందంటే మరి దాన్ని అసమర్థత అనాలా ఏమని అనాలని చెప్పి అంటున్నా. ఒక గ్రామీణ ప్రాంత సర్పంచ్ పక్క సర్పంచ్లు మాట్లాడాలంటే 24 గంటల లోపల మాట్లాడతాడా? ఒక గ్రామీణ ప్రాంత సర్పంచ్ పక్క గ్రామ సర్పంచ్తోని ఏదైనా సరిహద్దు వివాదం ఉంటే తేల్చుకోవడానికి 24 గంటల్లో మాట్లాడుకుంటాడే. ఒక మున్సిపాలిటీ పక్క మున్సిపాలిటీ మాట్లాడుకోవడానికి 24 గంటల్లో మాట్లాడుకుంటారా? ఒక ముఖ్యమంత్రి ఇది సిగ్గుపడాలంటే అచ్చేమిడే తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తీస్తుండే అంటున్నా. దానికి మధ్యవర్తిత్వం, ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రి కలవడానికి మధ్యవర్తిత్వం. ఇది చూడండి ఆశ్చర్యం. ఒక ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒక అంశంపై మాట్లాడడానికి అపాయింట్మెంట్ కొరకు ఏదైతుందో మధ్యవర్తిత్వం. 90% పూర్తయిన ప్రాజెక్ట్ అయ్యా. పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిన ప్రాజెక్ట్. కేవలం 10% కాలువలు నిర్మాణం చేస్తే నీటి వినియోగానికి వస్తుంది. 30 మాసాలలో తట్టెడు మట్టెత్తిపోయలేదు. 30 మాసాలలో తట్టెడు మట్టెత్తిపోయలేదు. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తే అక్కడ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్థానిక నాయకులు నిరంజన్ రెడ్డి గారే కానీ శ్రీనివాస్ గౌడ్ గారే కానీ వారి ఇతర మిత్రులు సహచరులు అందరూ కూడా ఏదైతుందో ఉద్యమ కార్యాచరణ రూపొందించి ప్రభుత్వమే ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక డ్రామా లాగా
బీఆర్ఎస్ భవిష్యత్తు, అసలు తెలంగాణ భవిష్యత్తే బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నదే. తెలంగాణ భవిష్యత్తే బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఉద్యమం చేపట్టబడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇవాళ మనం సుసాధ్యమైంది, రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలిగాం. అసలు కేసీఆర్ గారి నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్ గారి నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. దశాబ్ద కాలంలో వీళ్ళ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణమే కాదు, పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్ట్ అన్నీ కూడా చెప్పంటున్నా ఆనాడు రూపకల్పన చేసినాయి అని చెప్పంటున్నాయి. ఆనాడు రూపకల్పన చేసినాయి. సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక కర్షకుడిగా రైతు అవసరాలు తెలిసినటువంటి ఒక నాయకుడిగా చెప్పంటున్నాను. సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చెప్పంటున్నాను. ఇలా ప్రాజెక్ట్ రూపకల్పన చేసి కార్యరూపం దాల్పింపజేస్తే వీళ్ళు ఫ్లడ్ ఫ్లో కెనాలే నిర్మాణం చేసినాడు. మనకు తెలిసింది ఏంటి, గ్రావిటీ ద్వారా ఎగువకెళ్ళి దిగువ నీళ్ళు వస్తాయని చెప్పాలి. మనమంతా ఇక్కడ జగిత్యాల ప్రాంత వాస్తవులు, కర్నూలు జిల్లా ప్రాంత వాస్తవులమే. వరద కాలం నిర్మాణం చేసినాడు మనం అందరం ఏం భావించినాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఉప్పొంగి నాడు వరద కాలం ద్వారా ఏదైతుందో గ్రావిటీ ద్వారా మనం మిడిమాల నీరు వస్తాయని చెప్పి భావించినవి. దాని కేసీఆర్ గారు ఏదైతుందో రివర్స్ పంపింగ్, మనమైతే ఎవరో ఊహించలేని చెప్పంటూ నేను రివర్స్ పంపింగ్, గ్రావిటీ ద్వారా ఎగువకెళ్ళి దిగువకు మిడిమాలేరుకు నీరు తరలింపజేయడానికి ఉపయోగపడుతుందని చెప్పని భావించింది. వీళ్ళ కాళేశ్వరం నదీ జలాలను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే నీటి కొరత ఏర్పడితే ఏదైతుందో ఇవాళ వరదకాలం ఎక్కడ నీళ్ళు లేకుండా వరదకాలం నీళ్ళు ఉన్నాయి. మీరు గమనించండి చెప్పంటున్నా, కాకతీయుల నీళ్లు కలబడే కాలువలు కానీ వరదకాలంలో నీళ్లు కలబడతాయని చెప్పంటున్నాయి. అంటే ఏంటి, కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏ విధంగా సాగునీటి నదీ జలాలను ఏదైతుందో వినియోగించుకోవాలి, అది మనపై ఆర్థికంగా భారం అనేది కాదు. అటువంటి యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కుట్రపూరితంగా ఎంతవరకు రేవంత్ రెడ్డి గారికి కలల కేసీఆర్ కనబడతాడా, కలల కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబడుతుంది. మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేయబడ్డట్టయితే ప్రజల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా చర్చకుంటాడని చెప్పని దాన్ని ఏ విధంగానైనా, అసలు నేను చెప్తున్నా, నేను మీరు రాబోయే ఎన్నికల లోపు సరే కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణం ఆ 2 పియర్స్ ఒక అంశం, తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం ఇంకొక అంశం అని చెప్పంటాం. ఈ 2 పూర్తి చేయలేకున్నట్టయితే ఓటు అడిగే నైతిక హక్కు నీకు ఉండదు అని చెప్పంటున్నా. నీ ఓటు అడిగే నైతిక హక్కు ఉండదు అని చెప్పంటున్నాను. వీళ్ళ తెలంగాణ ప్రాంతానికి ఏది ఇస్తుందో వీళ్ళ ప్రాణహిత గోదావరి నది జలాలు వీళ్ళ ప్రధానమని చెప్పంటున్నాను. మేడిగడ్డ షో చేసడానికి పర్యటన, మరమ్మతులు శూన్యం, 30 మాసాలే మరమ్మతులు శూన్యం. ఇలా రాష్ట్రం మీద ఏ విధంగా భారం పడకుండా కాంట్రాక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ క్రింద ఎల్ఎన్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అది ఎల్ఎన్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు, మరమ చేయలేకపోవడంతో అసలు రేపు ఏం జరగబోతుంది ఊహించలేకపోతున్నాను. వాస్తవం చెప్పంటున్నాను నేను. ఇవాళ ఎవరమైనా ఇప్పుడు రోహిణి కార్తీక్ గడిచిపోతుంది, రేపు మృగశిర 8th, రేపు ఇవాళ 6th అనే, ఇవాళ 6, ఎల్లుండి మృగశిర ప్రవేశమే.
చేప మందు పోస్తారు, అందరం ఏదితో వర్షం కప్పతలాడే దినం వచ్చేటట్టు కనబడుతుందా? కప్పతలాడే దినం వచ్చేటట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఈ రేవంత్ రెడ్డి కప్పతలాడి తెలుసో తెలియదు నాకైతే. ఊళ్ళల్లో మనం కప్పతలు ఆడదామే, కొద్దిగా కాలం 10 రోజులు వెనుక ముందు అయితే ఏదైతుందో కప్పతలు ఆడదామని చెప్పి అంటున్నాను. అసలు ఏం కాబోతుంది? ఏమైనా ఆలోచన నాదే? నిజంగానే రాష్ట్రంలో కరువు అంటూ ఏర్పడితే ఇది ప్రకృతి ప్రసాదించిన కరువు కంటే రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రసాదించిన కరువుగానే నేనైతే భావిస్తాను అంటున్నాను. రేవంత్ రెడ్డి వైఫల్యం ప్రసాదించిన కరువునే భావిస్తా అని చెప్పి అంటున్నాను. ఆయన గట్ట ఈ మేడిగడ్డ మరమ్మతులు సకాలంలో చేసుకోగలిగినట్టయితే ఇలా ప్రాణిత నదీ జలాలు మళ్లింపు చేసుకొని అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అవసరమైంది, అది మన కళ్ళ గడ్డినట్టు ఇలా వినియోగం అవుతుండేనే. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత తెలిసొచ్చేది. అటువంటి ఆవశ్యకతను ఇవాళ రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా తెలంగాణ ప్రజానీకాన్ని కరువులోకి నెట్టుతుండని చెప్పి అంటున్నాను. సరే, రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో వస్తుంది. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ నువ్వు చివరిదాకా ఉండవు నీకు తెలియదు. కానీ రేపు ఎన్నికలు వస్తే మాత్రం రాబోయే ప్రభుత్వం ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనేది ఇది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక నానుడి అని చెప్పి అంటున్నా. ఈ సర్వత్రా వినిపిస్తున్న ఒక నానుడి అని చెప్పి అంటున్నాను. ఉండే ఏడాది 2 ఏళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉంటాడో ఎవరు ఉంటారో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ మేడిగడ్డ మరమ్మతులు ఆవశ్యకత గుర్తించి ఆ తుమ్మడేటి నిర్మాణం చెంపలేసుకోవా, తప్పులేదు చెంపలేసుకుంటే. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్కి ఏదైతుందో రూపొందించినటువంటి ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నాడు. మేము మేడిగడ్డ వద్ద ఏదైతున్నదో తుమ్మడేటి వద్ద మేము బ్యారేజ్ నిర్మాణం చేస్తాం. ఇవాళ ఏదైతుందో ఆయన వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి వరకు నాకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకే? ఇంత చేతగానే అసమర్థ ముఖ్యమంత్రి నీ కొనసాగే నైతిక హక్కు నీకు లేదంటున్నాను. నువ్వు అపాయింట్మెంటే పొందలేనోడివి ఇవాళ నేను 148 కాదు 150 మీటర్ నువ్వు అపాయింట్మెంట్ పొందలేనోడివి. అంత మాట్లాడటానికి నీకు ఆయన సమయం ఇస్తలేడు. ఆశ్చర్యకరంగా చూస్తున్నానే, నా ప్రజా జీవితంలోనే ఆశ్చర్యకరంగా చూస్తున్నాను చెప్పి అంటున్నా. ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని మనం ఊహించుకోలేమని చెప్పి అంటున్నాను. అంటే ఏంటి? ఇవాళ మీరు ఏదైతుందో ఇలా ప్రధానంగా ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి వీళ్ళు ఆనాడు కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీళ్ళు కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు సాగునీరు అందింపజేయబడే విధంగా అక్కడ మెదక్, భువనగిరి వరకు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర దాహార్తి, పారిశ్రామిక అవసరాలు, వీళ్ళు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ ఇన్ని జిల్లాలకు ఏదైతుందో సాగునీరు అందింపజేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయబడితే 2 పియర్స్ అది ప్రకృతి వైపరీత్యమా కారణం ఏదైనా కానీ అంత మీకు 100 కోట్ల మరమ్మతు విలువ, 100 కోట్లు, 1000 కూడా కాదు. ఆ 2 పియర్స్ మరమ్మతు చేయడానికి ఏదైతుందో 100 కోట్లు. ఇది పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ లోపల, ఏదైతుందో L&T సంస్థ ఏదైతే చేయడానికి సిద్ధమున్నా కానీ
ఇలా 30 మాసాలు గడుస్తుంది. రేపు ప్రకృతి ఎల్నినో అంటుండ్రు, కరువు ఏదైతుందో నెత్తి మీదకి వస్తుందని చెప్పని ప్రమాద సూచనలు హెచ్చరిస్తున్నాయి. భవిష్యత్తు ఏమైతే ఊహించుకోలేకపోతున్నాం. ఇంతవరకు ఎంతవరకు ఏదైతుందో కేసీఆర్ గారిపై ఏ విధంగా కక్షపూరితంగా కుట్రపూరితంగా దుష్ప్రచారాలు చేయాలనేటువంటి ఒక లక్ష్యం తప్ప తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాగునీటి వనరుల వినియోగం తేవడం ఈ ప్రభుత్వ బాధ్యత అని కూడా గుర్తించలేకపోవడం దురదృష్టకరం అని చెప్పి అంటున్నాను. ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని అనుకుంటున్నాం. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు, జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు కుదుర్చుకోలేనటువంటి ఒక ఒప్పందం. ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ ఏ ముఖ్యమంత్రి అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఆయన ఆనాడు ప్రతిపక్ష నాయకుడు, తదుపరి ఏది ఇస్తుందో ముఖ్యమంత్రి అయ్యాడు దేవేంద్ర ఫడ్నవీస్. ఆ ప్రభావంతో ఏది ఇస్తుందో కేసీఆర్ రియల్లీ లౌక్యం ప్రదర్శించిండే. వీళ్ళ పట్టుదల అనేది కాదు మనకు ప్రధానం, పట్టుదల అనేది కాదు ప్రధానం. మనం ఏ విధంగా ప్రాణతి నదీ జలాలు వినియోగించుకుంటే గోదావరి నదీ జలాలపై మన హక్కును పొందబోతాము, హక్కు సాధన అనేది మన ప్రధానమని చెప్పి అంటున్నా. ఆ హక్కును స్థిరీకరించుకోవడానికి కొరకు గోదావరి నదీ జలాలపై ఏదైతుందో హక్కును స్థిరీకరించుకోవడానికి కొరకు. ఇప్పుడు అదర్వైజ్ ఏమవుతుంది, ఈ నీళ్ళన్నీ పోలవరం పోతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్వాహకం ఏమైంది అంటే, రేవంత్ రెడ్డి నిర్వాహకం ఏది ఇస్తుందో వీళ్ళ తెలంగాణను ఎండబెట్టి కింద పోలవరం నిర్మాణానికి వీళ్ళ చంద్రబాబుకు వీళ్ళ వంత పాడుతున్నట్టు కనబడుతుంది తప్ప అర్ధగంట ఏం కాదని చెప్పి అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తుండే ఒక్కొక్కటి 2034 దాకా నేనే ఉంటా. ఊరినైనా కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడో ఆయనకే తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడో వాళ్ళకే తెలియదు. ఈయన 2034 గంటలు ఆయన మాటలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పంట నేను. నువ్వు ఏం చేసినవే? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి ఏది ఇస్తుందో విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, సకల జనులు ఏది ఇస్తుందో ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ వీళ్ళందరిని ఏది ఇస్తుందో నీ ఎన్నికల ప్రణాళికతో మభ్యపెట్టి మోసగించి ఇలా విద్యార్థులకు ఏదైతున్నదో ఫీజు రియంబర్స్మెంటే కనుమరుగైపోయింది. రేపు విద్యార్థుల భవిష్యత్తు ఏం కాబోతుంది, తెలంగాణ భవిష్యత్తు ఏం కాబోతుంది, అసలు విద్యార్థుల చేరిక ఏ విధంగా ఉండబోతుంది, రేపు ఎవడికి వాడు ఫీజు చెల్లించుకునే స్తోమత ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకే? ఎవరికి వారు ఏదైతే నిరుపేద వర్గాలు ఫీజు చెల్లించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలవాలనే భావనతో ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మనం అమలు తెచ్చుకున్నాం. అటువంటి నీరు గార్చి నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాల కుటుంబాలను ఏదైతుందో విద్యకు దూరం చేసే విధంగా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ లేదు. ఆయన చెప్పిన లేఖ ప్రకారం ఇప్పటికీ 3 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలనే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ఏదైతుందో 3 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి. మొదటి సంవత్సరం 2 లక్షలు, రెండో సంవత్సరం 1 లక్ష, ఇవాళ 3వ సంవత్సరం కొనసాగుతుంది. భర్తీ చేయబడ్డాయి 17,000. భర్తీ చేయబడ్డాయి 17,000. జాబ్ క్యాలెండర్ లేదు. రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతాడో నమ్మడో అని చెప్పని రాహుల్ గాంధీ కానీ అశోక్ నగర్ పట్టుకొచ్చిండే.
రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ పట్టుకొచ్చారు. ఏ విధంగా రైతు డిక్లరేషన్ చేయించారో రాహుల్ గాంధీ గారితో నిరుద్యోగ యువతను ఏదైతుందో ఆకర్షించడానికి రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకొచ్చిందని చెప్పండి. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పిఆర్సీ ఏమైందే, వాళ్ళ డిఏలు ఏమైనాయి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఈ రైతుల పరిస్థితి మనం గమనిస్తున్నామే. రైతుల పరిస్థితి, మీరు ఏ రైతు గుండె తలుపు తట్టితే అది ఏ రైతే కానీ చెప్పంటున్నానే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ధాన్యం విక్రయం, ధాన్య కొనుగోలు మీరు పూర్తి అవుతుందని చెప్పని మీరు పేర్కొనవచ్చు. కానీ మీరు ఏ రైతు గుండె తలుపు తట్టినా కానీ ప్రతి రైతు ఏదైతుందో క్వింటల్కి 5 నుండి 10 కిలోలు ఏదైతుందో తరుగు పేరట, అధిక తూకం పేరట మరి దగా చేయబడ్డట్టుంది. ఏ గ్రేడ్ బి గ్రేడ్ అయ్యా, మరి ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఇది ఎక్కడ పోతుందో తెలుస్తుంది ఎవరికి. 2400 మద్దతు ధర ఉంటే రైతుకు లభించేది 2000. ఇలా రేవంత్ రెడ్డితో మోసం చేయబడలేనటువంటి ఒక వర్గం ఏది లేదు అని చెప్పంటే ఆశ్చర్యం లేదు అని చెప్పంటున్నాను. ఏదైనా కానీ ఏది ఇస్తుందో ఇలా ప్రాజెక్టుల నిర్మాణం ఒక్కసారి సమయం గడిచిపోతే పోయిన కాలం మనకు తిరిగి రాదు, పోయిన కాలం మనకు తిరిగి రాదు. అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కానీ ఇక్కడ మనకి ఏది ఇస్తుందో మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు అని చెప్పంటూ నేను కనీసం ఆ బోర్వెల్స్ కూడా డ్రిల్ చేయలేకపోతుండే అంటున్నా. టెస్ట్ బోర్వెల్ డ్రిల్ చేయలేకపోతుండే. సంవత్సర కాలం పడుతుంది అంటున్న, సంవత్సర కాలం పడుతుంది. టెస్టింగ్ బోర్స్ ఏదైతుందో డ్రిల్ చేయలేకపోతున్నా సమర్థ ప్రభుత్వమే. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ ఏవైతే కృంగిపోయినాయో వాటి పునర్నిర్మాణానికి సంబంధించి టెస్టింగ్ కొరకు బోర్స్ వేయాలని చెప్పంటే అవి కూడా వేయలేకపోతున్నాయని చెప్పండి. ఇలా మీరు ప్రాణహిత అదే 97 నిర్మాణం చేయవయా. ఇప్పుడు మీకు 148 70 టీఎంసీ అందుబాటులో ఉందే. సరే ఇంకో 2 మీటర్లు ఎక్కువ పోతే ఇంకో 30-50 ఎక్కువ అదనంగా వస్తుంది. కానీ నీకు సాధ్యం కానప్పుడు ఉట్టిగెందుకు ప్రజలను నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావే? నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, దిస్ ఈజ్ ఛాలెంజ్, దిస్ ఈజ్ ఛాలెంజ్. నువ్వు ఏం చేస్తావో చేయవయా. ఇప్పుడు ప్రాణహిత నదీ జలాల మళ్లింపుకు సంబంధించి 97 వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయలేకుంటే నువ్వు ఎంత ఎత్తు కడతావో కట్టు, ఏమైనా ఏం ప్రయత్నం చేస్తావో చెయ్యి. ఆ నిర్మాణం చేసి నదీ జల వినియోగం చేయలేకున్నట్టయితే ఇలా ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అంటే, ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి అంటాను. ఇలా ఎంతవరకు ఫ్యూచర్ సిటీ, నీ ఫ్యూచర్ గురించి నీకు ఆలోచన తప్పేది ఇస్తుందో తెలంగాణ ప్రజల ఫ్యూచర్ నీకు పట్టలేదు. రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు ఆయన ఫ్యూచరే, రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు ఆయన ఫ్యూచరే. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ ఆయనకు అక్కర్లేదు. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ అనేది ఏదవుతుందో ఇలా గోదావరి కృష్ణా నదీ జలాల వినియోగంతో ముడిపడి ఉన్నది. తెలంగాణ ప్రజల ఫ్యూచర్ అనేది ఏదవుతుందో గోదావరి కృష్ణా నదీ జలాల వినియోగంతో ముడిపడి ఉన్నది. నువ్వు ఏ విధంగా 97 వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలవు? అది చేయవయా. ఆ మంత్రి కూడా దొరికిండు నీ దానికి సంబంధించినోడు. మరి ఆయనకి ఆయన వయసులో నాకడ పెద్దోడు వచ్చినోడు తెలియదు. కానీ ఒక్కనాడన్నా ఆ సాగునీటి మంత్రే కానీ ముఖ్యమంత్రి మన ఆదిలాబాద్ కాగజ్ దాకా వేయండి. ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ పోయలేదు, సభ సమావేశం ఏర్పాటు చేసిండే. ఆయన 97 దాకా పోతే అయిపోతుండే కదా. నువ్వు ఆసిఫాబాద్ దాకా పోయినావు, ఆ 97 దాకా పోతే నీకు తెలుస్తుంది కదా సంగతి ఏంది అనేది. బండి సంజయ్ వస్తాడా,
అరవింద్ వస్తాడా? హృదయం ఇది ఎక్కడ అడుక్కునే బుద్ధే? సరే, ఏదేమైనా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అనేది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉన్నది, కేసీఆర్ గారితో ముడిపడి ఉన్నది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడికి ఏదైతుందో తెలంగాణ సాధించినటువంటి యొక్క నాయకుడు కేసీఆర్ గారు వీళ్ళ దశాబ్ద కాలం వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా నిలబెట్టి వీళ్ళ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టబట్టడానికి వీళ్ళ బీఆర్ఎస్ ఆవశ్యకత, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం ఆవశ్యకత వీళ్ళ ప్రజలు గుర్తిస్తున్నారు.